నా ప్రార్థన అసలు ఏమాత్రం ఆలకించి వ్యర్థం అనమాట. ఇంతవరకు నువ్వు రక్షించబడిన నాటి నుండి కూడా నువ్వు అటువంటి వేషధార భక్తి చేసుకుంటానే వచ్చావంటే ఇంతవరకు కూడా టైం వేస్ట్ అనమాట. నీ హృదయంలో పాపం ఉంచుకుని నీ జీవితంలో మార్పు లేకుండా పై భక్తి చేస్తా నువ్వు నిజంగా పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తున్నావు, పాపం ఉంచుకుని భక్తి చేస్తున్నావు, పాపం ఉంచుకుని ప్రసంగాలు చేస్తున్నావు, పాపం ఉంచుకుని నువ్వు మరి ఎన్నెన్నో దేవుని పనులు చేస్తున్నావు, అదంతా సున్నా అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 23, 27, 28లో కూడా ఉంటుంది ఇదే ఒక అర్థము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వాని ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగుపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే వేషధారులుగా ఉండవద్దు అంటున్నాడు. ఎలా ఉంటున్నాడమ్మా? వేషధారణ భక్తి చేయకూడదని, మనం వేషధారంగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు ఇక అధ్యాయంలో. అంటే వేషధారణ భక్తి మన జీవితంలో వేషధారణ భక్తి చేయటం ద్వారా చాలా నష్టపోతామండి. హల్లెలూయా, చాలా నష్టపోతాం. ఎందుకంటే ఇక్కడ మనం వేషధారణతో కూడిన భక్తి చేస్తాం వల్ల మన జీవితంలో మరి ఆ కపటమైన భక్తి దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. పై భక్తి, పై ప్రార్థనలు, పై అలంకరణ ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. అయితే దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది కూడా ప్రార్థనకు మరి జవాబు చాలామంది వారు చేసిన భక్తి వల్ల, వేషధారణ భక్తి వల్ల చాలామంది జవాబులు పొందుకోలేకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే రోజు కూడా ప్రార్థన, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు జవాబు రావు. ఎందుకంటే మనం చేసే భక్తి వల్ల మరి దేవునికి ఎటువంటి భక్తి చేస్తే మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడో, ఎటువంటి భక్తి చేస్తే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనం వేషధారులుగా మీరు ఉండవద్దు, వేషధారమైన ప్రార్థనలు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన భక్తి అనేది దేవునితో మనకున్న సంబంధాన్ని చూపిస్తుంది. ప్రార్థన భక్తి, ప్రార్థన ఉండాలి, ఇంకేం ఉండాలండి? భక్తి ఉండాలి. ప్రార్థన ఉంటే సరిపోతుందా? ప్రార్థన తగిన భక్తి మన జీవితంలో ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని మెప్పించడం మానేసి మనుషుల ఎదుట భక్తిపరులుగా నటిస్తున్నారండి. దానికి ప్రాధాన్యత ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే మనము దేవుని దగ్గర నమ్మకంగా ఉండి యథార్థమైన భక్తి చేస్తే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడండి? కార్యాలు చేస్తాడు. కానీ ఈ రోజుల్లో భక్తి ఎలా ఉంటుందంటే దేవుణ్ణి మెప్పించడం మానేసి, దేవుని దగ్గర మనం భక్తిగా ఉండడం మానేసి మనుషులు ఎదురుగా భక్తి పరులాగా, మంచివారిలాగా కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం దేవుని ఎదుట యథార్థమైన భక్తి కూడా చాలామంది ఈ రోజుల్లో కనుపరచడం లేదు. ఎందుకంటే దేవుడు తన మరి యేసయ్య పరిచర్య చేస్తున్న దినాల్లో ఎక్కువగా దేవుడు పాపుల్ని చేరదీసేవాడండి. ఎవరినమ్మా? పాపులను. దేవుడు ఏమంటాడు? నేను పాపులు పిలువచ్చుదని కానీ నీతిమంతులను పిలువ రాలేదంటున్నాడు. అంటే ఈ రోజుల్లో భక్తి ముసుగులో వేసుకున్న వేషధారులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే భక్తి చేస్తున్నామంటున్నారు కానీ వాళ్ళు నిజమైన భక్తి చేయట్లేదన్నమాట. భక్తి యథార్థముగా, అందుకని అటువంటి వారిని దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకంటే వారిని సున్నము కొట్టిన సమాధుల పోలి ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యుల్ని ఏమంటున్నారండి? వాళ్ళు పైకి భక్తిగా ఉంటూ లోపల శక్తిని ఆశ్రయించిన వారిలాగా ఉంటున్నారు. అంటే మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ
దేవుని ఎదుట యథార్థమైన భక్తిని మనము చేయలేకపోతున్నాం. ఇక్కడ లోకాసు వార్త 18:9-14 చదవండి అమ్మా. తామే నీతిమంతులమని తమ్ము తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసెడును, ఒకరి సుంకరి. పరిసెడు నిలువబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తుడైన వ్యభిచారునైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండునందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థించుచుండెను. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి పరిసయ్యుడు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అంటే దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారండి. ఎవరండి? ఒకళ్ళు పరిసయ్యుడు, ఇంకొకరు ఎవరు? సుంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉందంటే, దేవాలయంలో మరి నిలబడి నేను ఇన్ని రోజులు ఉపవాసాలు ఉన్నాను, దశంభాగాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నాను. అంటే నేను ఇంత కానుకలు ఇస్తున్నాను, ఇన్ని దశంభాగాలు ఇస్తున్నాను అంటే పక్కన ఉన్న సుంకరిని తక్కువగా చేసి మాట్లాడుతున్నాడు. అంటే పక్క వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. నేను చాలా గొప్పవాడిని, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దశంభాగాలు ఇస్తాను. తనకు తను దేవుడి దగ్గర ఏం చెప్పుకుంటున్నాడండి? గొప్పలు చెప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపం పడటం మానేసి ఏం చెప్పుకుంటున్నాడు? తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నాడు. అందుకని తన జీవితంలో మరి దేవుడు ఏం చేశాడండి? తన ప్రార్థన ఏమాత్రం కూడా ఆలకించలేదండి. ఎందుకంటే అతను పైకి భక్తిగా ఎలాగ భక్తుల్లాగా కనిపించినా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడండి? నీతిమంతుడిగా ఏమాత్రం కూడా తీర్చబడలేదు. ఎందుకండి? తన జీవితంలో తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను అలాగ చేశాను, నేను అలా ఉపాసాలు ఉన్నాను, నేను అలాగా దశంభాగాలు ఇచ్చి, నేను అలాంటి పక్కన వ్యక్తి వంటి వాడిని కూడా కాదు, నేను చాలా గొప్పోడిని అని తనకున్న భక్తిని ఏం చేసుకుంటాడు? కనుపరుచుకుంటున్నాడు అనమాట. అయితే తను ఆ విధముగా తీర్చబడకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతని ప్రార్థన ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించలేదండి. దేవుడు అంగీకరించాడా? పరిసయ్యుని ప్రార్థన ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ఎందుకంటే తాను గొప్పలు చెప్పుకుంటూ నేను ఇలాగ పక్కన వ్యక్తి వాళ్ళే కూడా, నేను సుంకరి వాళ్ళే కూడా లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తున్నాడండి దేవుడి దగ్గర. మరి సుంకరి ఎలా ప్రార్థన చేశాడండి? అదే వచ్చి అక్కడ ఉంది చూడండి. సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. సుంకరి ఏమని ప్రార్థన చేశాడంటే, తాను తగ్గించుకుంటూ నేను ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి సరిపోను ప్రభువా అని తాను తగ్గించుకున్నాడండి. మనం ఎటువంటి భక్తి చేయాలంటే మన భక్తిలో ఏముండాలి? తగ్గింపు జీవితం ఉండాలండి. కానీ పరిసయ్యుడికి ఉందా? తానే నీతిమంతుడు, తానే గొప్పవాడు, తానే ధనవంతుడు, తానే అన్ని కానుకలు ఇస్తున్నాడు, నేనే చాలా నీతిమంతుడని తాను దేవుని దగ్గర హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఎలా అన్నాడు? నేను ఆకాశం అయిపోయినాను, కన్నులెత్తడానికి కూడా నేను సరిపోనటువంటి వాడినని తాను తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. ఈ రోజుల్లో భక్తి నేనే గొప్పోళ్ళని అంటే వాళ్ళే నీతిమంతులని వాళ్ళు గొప్పలు చెప్పుకునే భక్తి ఎక్కువగా ఉంది. అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం మానేసి మరి హెచ్చించుకోవడం, దేవుడికి అటువంటి భక్తి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదన్నమాట. దేవుడు ఏం చూస్తున్నాడని అంతరంగములను చూస్తున్న దేవుడు వేటిని లక్ష్య పెడతాడండి? హృదయాన్ని చూస్తాడు, మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన హెచ్చించుకుంటూ చేశాడు, కానీ సుంకరి ఎలా చేశాడండి? తగ్గించుకునే ప్రార్థన చేశాడు. అంటే ఆ విధంగా మనం జీవించాలి. దేవుడు ఈ రోజుల్లో యథార్థంగా భక్తి చేయట్లేదండి. దేవుడికి ఇష్టమైన భక్తి మనము చెయ్యాలి. ఎందుకంటే మన హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తే ఏమాత్రం కూడా దేవుడు ఆలకించడు. దేవుడు ఏమంటున్నాడండి? హృదయంలో పాపం లక్ష్యం చేసిన యెడల ఆ యొక్క ప్రార్థన ఏమాత్రం కూడా ఆలకించడంట. మన హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తే మన జీవితంలో దేనికి కూడా జవాబులు రావు, ఆశీర్వాదాలు మనము పొందుకోలేం. అందుకని
మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలండి. ఏం చేయాలమ్మా? పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే ఏమాత్రం కూడా జయము రాదు మనకి. ఇక్కడ చాలా తగ్గించుకుని దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ సుంకరి చక్కగా మరి దేవుని సన్నిధిలో ప్రభువా, ఆకాశం వైపు కూడా నేను కళ్ళెత్తి ఏమాత్రం కూడా నేను సరిపాను, నేను చాలా మరి ఎలాంటి వాడిని తగ్గించుకుంటూ మరి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని. మనం ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా నేను పాపిని. మనం చాలా నీతిమంతులు, మనమే నీతిమంతులు అంటామండి. దేవుని దగ్గర మనం పాపినని ఒప్పుకోవాలి. పాపిని మన జీవితంలో పాపాలు ఒప్పుకోకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏమాత్రం కూడా ప్రార్థన ఆలకించడు. అందుకని మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే ఇక్కడ పరిసేని ప్రార్థన ఏమాత్రం ఆలకించలేదు, కానీ సుంకరి ప్రార్థన ఆలకించాడు. యెషయా గ్రంథము 1:11-15 వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీలు ప్రజలు ప్రార్థన చేశారండి. ఇక్కడ ఎలాగంటే వాళ్ళు ఎన్నో మరి దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన చేశారంటే ఎన్నో ప్రార్థనలు వాళ్ళు చేశారు, బలులు అర్పించారు, వారి జీవితాల్లో మరి ఎన్ని మరి బలులు అర్పించారు, ఎన్నెన్నో చేశారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసండి? ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మీ ప్రార్థన నేను ఆలకించను అని చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను మీ ప్రార్థన, దేవుడు వారితో మీరు ఎంతగా ప్రార్థించినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవని అని చెప్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? మీ ప్రార్థన నేను ఆలకించను. ఎందుకు ఆలకించడండి దేవుడు? ఇజ్రాయేలీలు దేవుడి సన్నిధిలో ఏం చేశారు? పాపం చేశారనమాట. పాపం చేశారు, తిరుగుబాటు చేశారు, విగ్రహారాధన. వారి జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేసినందుకు దేవుడికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. మన హృదయంలో పాపం ఉంచుకుని ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకి ఏమాత్రం కూడా జవాబు రాదు. అందుకని దేవుడు ఏమని తెలుసండి? ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే గనక ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ ఇజ్రాయేలీలు మరి వాళ్ళు కపటముతో ప్రార్థన చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? నా దేవుడి సన్నిధిలో మనలో ఏమాత్రమైన పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తా ఆ ప్రార్థన ఆలకించరు అంటున్నాడు. అయితే మనము దేవుని ఎదుట పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనల్ని కరుణిస్తాడండి. ఇక్కడ యెషయా గ్రంథం 59:1-2 వచనంలో ఉంటుందన్నమాట. మనుషుల పాపములే దేవుడు వారి ప్రార్థన వినకపోవటానికి కారణము. ఇజ్రాయేలీలు వారు చేసిన తప్పుదమ్ములు బట్టి వాళ్ళు పశ్చాత్తాపం ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు దేవుడు కరుణించేవాడంటండి. ఇజ్రాయేలీలు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే దేవుడు కరుణించేవాడంట. మరి పశ్చాత్తాపం లేకుండా మరి దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుండా ఏమాత్రం కూడా దేవుడు మన యొక్క జీవితంలో మన ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే వీళ్ళు ఎంతో దేవునికి ఇష్టం లేని పనులు, తిరుగుబాటు, మరి అన్యాయము, అక్రమాలు ఎన్నో చేశారు, దేవుడికి ఇష్టం లేని పనులు. అందుకని దేవుడు అన్నాడు మీ ప్రార్థన ఏమాత్రం కూడా నేను ఆలకించను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మరి యథార్థతను కోరుకుంటున్నాడండి. ఏం కోరుకుంటున్నాడమ్మా దేవుడు? యథార్థమైన భక్తి చేయాలని కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది కూడా యథార్థంగా జీవించకుండా భక్తి చేస్తారండి. మన అందరం చేస్తాం భక్తి, కానీ ఆ భక్తి మనం ఎలా చేస్తాం అన్నది మనకు కావాలి. యథార్థంగా ఉండాలండి భక్తి. పై భక్తి, పెదవులతో ప్రార్థనలు అదేమి కూడా దేవుడు ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చామంటే మనము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం, మనం ఏ విధంగా ప్రార్థన చేయడానికి వచ్చాం దేవునికి అంటే మన ప్రార్థన మరి దేవుని సన్నిధికి వెళుతుందా, లేకపోతే మన ప్రార్థన ఇక్కడే ఉండిపోతుందా? అంటే మన భక్తి ఎలా ఉంది? దేవుని దగ్గర దేవునికి ఇష్టంగా ఉందా మనం చేసే భక్తి? కపటముగా లేకపోతే అబద్ధంగా, మోసకరంగా మన భక్తి చేస్తున్నామా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే యథార్థమైన భక్తి చేస్తేనే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడనమాట. పాపం ఉంచుకుని మనలో కపటము, అసూయ, ద్వేషాలు, పగ ఇవన్నీ మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఏమాత్రం కూడా దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఎందుకంటే చాలామంది అంటారు నేను
చాలా ఉపవాసాలు చేస్తున్నానండి, లేకపోతే అన్ని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు? నీలో యథార్థత లేనప్పుడు ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించడు అనమాట అండి. ఏమాత్రం కూడా యథార్థత లేకపోతే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఇక్కడ సౌలు మరి 1వ సమూయేలులో ఉంటుంది 15వ అధ్యాయంలో. మరి దేవుడు ఏం చెప్పాడంటే, సౌలు ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు అండి. ఎవరండి? సౌలు. అయితే ఈ సౌలు దేవుని మాట మరి వినకుండా దేవుడు చెప్పాడు, నువ్వు అమాలేకులు హతమార్చి అక్కడ ఉన్న ఏమీ కూడా పట్టుకురావద్దంటే, మరి ఆజ్ఞను మరి వినకుండా మరి ఏం చేశాడు? అక్కడ ఉన్న పశువులను దాచిపెట్టి కొన్ని బలి అర్పించడానికి తీసుకొచ్చాను, దేవుడికి బలి అర్పించడానికి తీసుకొచ్చారని చెప్తాడు. ఎవరితోనూ? సమూయేలుతోను. అంటే దేవుడికి ఏమన్నాడు? అక్కడ అమాలేకులను హతమార్చి నువ్వు అక్కడ నుండి ఏమీ పట్టుకురావద్దని చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు చెప్పినట్లు చేయక మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు? మళ్ళీ ఆ దేవుడికి నేను బలర్పించడానికి తీసుకొచ్చాను ఆ పశువులు అని చెప్తున్నాడు. యథార్థత ఏమాత్రం కూడా లేదు అతనిలో. భక్తి చేస్తున్నాడు, మరి దేవుళ్ళో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? యథార్థత లేకుండా ఎంత భక్తి చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. మళ్ళీ ఏమని చెప్తున్నాడు? ఆ పశువులను నేను దేవుడికి బలర్పించడానికి తీసుకొచ్చానని సమూయేలుతో చెప్తున్నాడు. అసలు దేవుడు అవి ఏమీ పట్టురావద్దని చెప్తే మళ్ళీ బలర్పించడానికి తీసుకొచ్చారని చెప్తున్నాడు. అక్కడ యథార్థత ఏమైనా ఉందండి? అక్కడ దేవుడు చెప్పినట్లుగా ఏమైనా చేశాడా? చేయలేదండి. అందుకనే తన జీవితంలో ఏమి నష్టం వచ్చిందండి? దేవుడు మొత్తానికి ఆ రాజు పదవి తీసేశాడు. హల్లెలూయా. ఏం తీసాడండి? రాజుగా ఉన్న మరి సౌలుని దేవుడు ఏం చేశాడు? ఆ పదవి నుండి తప్పించాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే యథార్థత కోల్పోతామో, నీతిని కోల్పోతామో, మనలో మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామో, మన జీవితంలో ఉన్న కొన్ని మరి ఏమవుతాయండి? మనకున్న పదవులు కానీ మనకున్న వాటిని కానీ దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఎందుకంటే దేవుడికి మనము యథార్థంగా జీవించకుండా, ఇష్టంగా జీవించకుండా, ఆయన మాటకి లోపడకుండా మన భక్తి కానీ చేస్తే మట్టుకి మన జీవితంలో అన్నీ కూడా నష్టాలే వస్తాయి. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా కొన్ని మరి దేవునికి వ్యతిరేకంగా భక్తి చేసి వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకుని, సబుద్ధిని ఆధారం చేసుకుని మరి ఏం చేశారండి? భక్తి చేశారండి. అది యథార్థమైన భక్తి ఏమాత్రం కూడా కాదు. మరి తను అలా యథార్థమైన భక్తి చేయకపోవటం వల్ల తను రాజుగా ఉన్న స్థానాన్ని కోల్పోయాడు. ఇంకేంటండి? దేవుని ఆత్మ కూడా ఆయనకి దూరం అయిపోయింది. దేవుడు ఎప్పుడు కూడా సౌలుతో మాట్లాడేవాడు. ఇప్పుడు ప్రార్థన చేసినా సౌలు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి? ఏమాత్రము ఆలకించడు. ఎందుకు ఆలకించడు? యథార్థత పోయింది, తనలో నీతి పోయింది, భక్తి పోయింది, అన్నీ పోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు ఆలకిస్తాడా? మనలో నీతి లేకుండా, భక్తి లేకుండా ప్రభువా నాకు ఆకరించే, నాతో మాట్లాడంటే ఏమాత్రం కూడా దేవుడు మాట్లాడు. అందుకని తను దేవుని స్వరానికి, ఆత్మకు దూరం అయిపోయాడు. అంతే రాజు యొక్క స్థానాన్ని కూడా కోల్పోయాడు. యథార్థమైన భక్తి మనము చేయకపోతే మన జీవితంలో చాలా నష్టాలు వస్తాయి. భక్తి చేస్తున్నామని ప్రజలు ఎదురుకుండా, వాళ్ళు ఎదురుకుండా, వీళ్ళు ఎదురుకుండా, ఈ లోకంలో మనుషులు ఎదురుకుండా భక్తి చేస్తామనుకోండి, అది ఎంతవరకు? ఈ లోకంలో పలానా వ్యక్తి అయ్యి బాబా ఎంత బాగా పాటలు పాడతాడో, ఎంత బాగా ప్రార్థన చేస్తారో, ఎంత బాగా వాక్యం చెప్తారని ఈ లోకంలో వ్యక్తులు వాళ్ళు ఎదురుగుండా మనము మెప్పు పొందొచ్చు కానీ, శబాష్ అనిపించుకోగాని దేవుని ఎదుట మనము మెప్పు పొందలేము. ఎందుకంటే మనలో ఎంతవరకు భక్తి ఉందో దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఏ కపటం ఉందో, ఏ అసూయ ఉందో, ఏ ద్వేషం ఉందో ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆ హృదయంలో ఇవన్నీ ఉంచుకుని దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ప్రభా అని ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తామండి? ప్రభా ప్రభా అని ప్రార్థన చేసేవాడు ఏమాత్రం కూడా పరలోకం వెళ్ళడంట. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకం వెళ్తాడు. మరి ఇక్కడ ఈ సౌలు తన జీవితంలో దేవుడు చేయొద్దన్న పని చేశాడు. మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నాడు? తను చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి దేవుడికి బలి అర్పించడానికి పశువుల్ని తీసుకొచ్చానని చెప్తున్నాడండి సమూయేలుతో. తప్పు చేసింది కాకుండా మళ్ళీ తప్పును ఏం చేస్తున్నాడు? కప్పుపుచ్చుతున్నాడు ఇక్కడ. మరి దేవుడు అటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడా? ఇప్పుడు దేవుడిని నా పని చేయొద్దన్నప్పుడు ఆ పని చేయకూడదు, అంతే. ఆ పని చేయొద్దన్నప్పుడు చేసేసి ప్రభా ప్రభా నాకు అది కావాలి ఇది కావాలంటే ఇస్తాడా? ఇవ్వడనమాట. అందుకని దేవుడు అటువంటి ప్రార్థన ఏమాత్రం కూడా ఆలకించినట్టు. ఎందుకంటే దేవుడు అంతరంగమును
చూసే దేవుడు. మన దేవుడు ఏం చూస్తున్నాడండి? అంతరంగమును చూస్తున్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసండి? వేశ్యనైనా క్షమింతాను కానీ వేషధారణ నేను అసలు క్షమించను. వేషధారణ అంటే దేవుడికి చాలా అసహ్యం అనమాట అండి. వేష అంటే పాపం చేస్తున్నాం అనగా ఒక వేషం మారి పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చితే దేవుడు క్షమించాడండి. వ్యభిచారణైనా క్షమించాడు. కానీ వేషధారణ అంటే ఏంటండి? పైకి భక్తిగా ఉన్న వారిలాగా అంటే లోపల ఒకటిను పైకోటి. వేషధారణ అంటే ఏంటి? పైకేమో మంచోళ్ళ కనపడతాం, లోపల ఏముంటుంది? లోపలంతా కుళ్ళే ఉంటుంది. అందుకనే దేవుడు ఏదో ఒక సామెత ఉంది, మేలిపండు చూడు మేలిమండు పొట్ట విప్పు చూడు పురుగులుండు అని ఒక సామెత ఉంది. అంటే లోపలేమో కుళ్ళంతా ఉంచుకుని పైకి మంచి వాళ్ళ కనపడతాం. అది ఆ భక్తి అంటే దేవుడికి అసలు ఇష్టం ఉండదంటండి. పై భక్తి దేవుడికి ఏమాత్రం కూడా. ఎందుకంటే దేవుడు అంతరంగంలను పరిశోధించే దేవుడు, అంతరంగంలను చూసే దేవుడు. ఇటువంటి భక్తి చేయటం వల్ల మన జీవితంలో ఏ కార్యం జరగవు. మనం చాలామంది అంటారు, నేను చాలా ప్రార్థన చేస్తున్నానండి, ఎందుకు జరగట్లేదండి మా జీవితాల్లో కార్యాలంటే? నీలో ఏ లోపం ఉందో సరి చేసుకోవాలి. మొదట ఏ లోపం ఉందో సరి చేసుకోవాలి, ఏ పాపం ఉందో తీసేయాలి. దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయంలో పాపము లక్ష్యము చేసినడలా నేను దేవుడు ఆ ప్రార్థన ఆలకించునని దేవుడు చెప్తున్నాడు. కీర్తనగా మరి దావీదు రాసిన కీర్తన అక్కడ చెప్తున్నాడు అనమాట. పాపము లక్ష్యం చేస్తే దేవుడు అంటండి ఏమాత్రం కూడా ఆలకించడంట. కీర్తన 66 అధ్యాయము 18 ఉంటుంది. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. అంటే మన హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే ఏమాత్రం కూడా ఆ ప్రార్థన ఆలకించండి. ఎందుకంటే పాపాన్ని దాచుకుని ప్రార్థన చేస్తే మట్టికి దేవుడు మన జీవితంలో ఏమాత్రం కార్యాలు చేయడు. పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అసలు ఈ పై కప్పు కూడా వెళ్ళదండి. పాపం ఎప్పుడైతే నువ్వు తీసేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో నీ కుటుంబంలో కానీ నీ బిడ్డల్లో కానీ నీ జీవితంలో కూడా కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు వేషధరను అసలు ఇష్టపడ్డండి. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? వేషధరను అసలు కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, వేషనైనా క్షమించను కానీ ఆ వేషధాన్ని ఏమాత్రం కూడా నేను క్షమించను అంటాడు. ఎందుకు? మత్తయి సువార్త 27:31 ఉంటుంది. సుంకరులు వేశ్యలు తమ పాపాలు ఒప్పుకొని దేవుని రాజ్యంలో వెళతారేమో కానీ వేషధారులు అసలా వెళ్ళరు అంటున్నాడు దేవుడు. సుంకరులు వేశ్యలు తన పాపాలు ఒప్పుకొని దేవుని రాజ్యంలో వెళతారు కానీ వేషధారులు అంటే పరలోక రాజ్యం వెళ్ళరంటండి. ఎవరు వెళ్తారంటండి? పరలోక రాజ్యం వెళ్ళేది వేశ్యలు అంటే వ్యభిచారులు, సుంకరులు అంటే తగ్గించుకునేవారు. అంటే వేశ్యలు అంటే ఎవరు? వేశ్య అంటే వ్యభిచారులు వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మట్టుకి వాడిని దేవుడు క్షమించి పరలోకానికి తీసుకెళ్తాడు. కానీ వేషధారణ భక్తి చేసేవాళ్ళు అసలు పరలోకం వెళ్ళరంటండి. ఏమా? వేషధారణ భక్తి చేసేవాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళరు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే వారిని సున్నము కొట్టిన సమాధులతో పోల్చుతున్నాడు. అంటే పైకి అందంగా కనపడతారండి ప్రజలు, భక్తిగా అందంగా కనపడతారు. లోపలంతా ఏముంటుంది? కుళ్ళే ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు? శాస్త్రుని పరిశీలు సున్నము కొట్టిన సమాధులారా అంటున్నాడండి దేవుడు. వాళ్ళు గద్దిస్తున్నాడు. మీరు ఎంతవరకు ఇలా ఉంటారు? సున్నము కొట్టిన సమాధుల వల్లే మీరు ఉంటున్నారు. అంటే పైకేమో భక్తి పరులాగా ఉంటున్నారు కానీ లోపల ఏమిటి? శక్తిని ఆశ్రయించలేని వారిలాగా దేవుని మరి ఆయన యొక్క మార్గంలో నడవలేని వారికి ఉంటున్నారు. కాబట్టి దేవుడు వాటిని సున్నము కొట్టిన సమాధులతో పోలుస్తున్నాడు. అంటే మనము పైకి చూడటానికి భక్తి పరులుగా కనపడతాం కానీ లోపలంతా కూడా మనలో ఏముంది? కపటము, అసూయ, ద్వేషాలు ఇవన్నీ నిండి ఉంటున్నాయి. కాబట్టి దేవుడు ఏంటి? వీళ్ళ యొక్క ప్రార్థన ఏమాత్రం కూడా విన్నంటున్నాడండి. వాళ్ళ వేషధారులు అంటున్నాడు దేవుడు. ఆ విధంగా పైకి అంటే మన పెదవులతో భక్తి కాదు కానీ హృదయముతో మనము భక్తి చెయ్యాలండి. పెదాలతో భక్తి చేసేది ఎంతకాలం కూడా ఉండదు. అది ఎంతకాలం కూడా ఉండదు అది. ఎందుకంటే మనం ఏ పాపమైనా దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుందండి. ఒకవేళ మనలో ఇప్పటికైనా ప్రభా ఇదిగో నేను నిజంగా యథార్థంగా జీవించలేకపోతున్నాను, నేను యథార్థంగా భక్తి చేయలేకపోతున్నాను, యథార్థంగా నేను మరి నీ సన్నిధిలో నేను ప్రార్థించలేకపోతున్నానని ఇప్పుడైనా మన పాపాలు ఒప్పుకొని
ప్రభువా నేను యథార్థంగా నడిచే కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని అంటే, ఆ విధమైన మరి భక్తి చేస్తే, నటనా భక్తి విడిచిపెట్టి మరి సుంకర వలె విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవితంలో కార్యాలు చేయాలంటే మీ హృదయంలో పాపం ఉంచుకుని, పగుంచుకుని, అసూయ ఉంచుకుని, ద్వేషాలు ఉంచుకుని భక్తి, మరి అలాంటి భక్తి చేస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారనుకోండి, ఆ ప్రార్థన అసలు ఏమాత్రం ఆలకించి వ్యర్థం అనమాట. ఇంతవరకు నువ్వు రక్షించబడిన నాటి నుండి కూడా నువ్వు అటువంటి వేషధాన భక్తి చేసుకుంటానే వచ్చావంటే ఇంతవరకు కూడా టైం వేస్ట్ అనమాట. అది ఇంతవరకు కూడా నువ్వు మారలేదు, మార్పు లేదు నీలో. మార్పు ఎక్కడుందండి? నువ్వు అలాంటి ప్రార్థనలు నీ హృదయంలో పాపం ఉంచుకుని నీ జీవితంలో మార్పు లేకుండా పై భక్తి చేస్తా, నువ్వు నిజంగా పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తున్నావు, పాపం ఉంచుకుని భక్తి చేస్తున్నావు, పాపం ఉంచుకుని ప్రసంగాలు చేస్తున్నావు, పాపం ఉంచుకుని నువ్వు మరి ఎన్నెన్నో దేవుని పనులు చేస్తున్నావు, అదంతా సున్నా అంటున్నాడు దేవుడు. నీ హృదయంలో పాపం ఉంచుకుని నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తిపరుల్లాగా నువ్వు ఉంటున్నావంటే ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క భక్తి ఏమాత్రం దేవుడు అంగీకరించడు. ఇప్పుడే నువ్వు పాపాలు ఒప్పుకుని, ప్రభువా ఇదిగో నేను నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నీ దావీదు వలె ప్రార్థన చేస్తే దేవుడు ఆ పాపాలను క్షమించాడు. మరి వ్యభిచారులను ఎంతోమంది వేస్తున్న దేవుడు మార్చాడు. ఎందుకు మార్చాడు? వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి, వారి పశ్చాత్తాపం పొందుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని క్షమించి మరి వారిని పరలోకం చేర్చుకున్నాడని బైబిల్లో రాసింది. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నటనా భక్తి వద్దు, వేషధరణ భక్తి వద్దు అంటున్నాడు. నిజమైన భక్తి మనం చేయాలండి. మనుషుల గురించి, మనుషులు ఎదుట మెప్పించే భక్తి అటువంటి మనకి వ్యర్థం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎదురుకుండా ఎంతకాలం చేస్తావు నువ్వు భక్తి? చేసి 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 నువ్వు చచ్చిపోయావనుకో ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. ఇంతవరకు ఎవరి కోసం చేసావు? మనుషుల కోసం చేసావు భక్తి, అంతేగాని దేవుడు మెప్పించడానికి చేయట్లేదు. నువ్వు దేవుడు మెప్పించే భక్తి మనం చెయ్యాలండి. నువ్వు మనుషులు ఎదురుగుండా చేసే భక్తి వల్ల నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు, అది సున్నాది. నువ్వు దేవునికి ఇష్టంగా నువ్వు భక్తి చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నేను పరలోకం చేర్చుతాడు రేపొద్దున్న. మరి ఒక ఆయన ఒక ఊర్లోనంటండి ఒక పెద్ద ఆయన ఉన్నాడంట. అతను చాలా భక్తిగా, పైకి చాలా భక్తిపరుడుగా కనపడతాడంటండి. అంటే మరి అందరికీ భక్తిపరుడులా కనపడుతున్నాడు. అతను మరి ఆ సమాజంలో మరి అందరి ఎదుగుండా గొప్ప భక్తుడిగా చూపించుకోవాలని తపన అనమాట, అతనికి ఆరాటం. గొప్ప ఒక వ్యాపారస్తుడు అంటండి. అతను ఏమనుకో ఒక రోజు ఒక దేవాలయంలో మీ ఇలాగే సభ ఏదో జరుగుతుంటే అక్కడికి ఒక గిన్నె, ఏదన్నా ఒక ఇంత పెద్ద ఒక గిన్నెని కొన్నాడంట. ఏంటి? బంగారపు గిన్నె ఇవ్వాలని అనుకున్నాడంట చర్చిలోను. అనుకుంటే అతను ఏం చేశాడు? ఆ గిన్నెకి లోపలంతా ఇత్తడి పూత పూసేసి పైనేమో బంగారపు రంగు పూత పూసాడంటండి. అయ్యి బాబా, అందరు ఇంకేముంది ఆ సభలో ఉన్నవాళ్ళు, అయ్యి బాబా ఈ వ్యాపారస్తుడు ఎంత గొప్ప భక్తిపరుడో, దేవునికి పెద్ద బంగారపు గిన్నె కొనుక్కుని వచ్చేసాడు. అయ్యి బాబానికి విచిత్రంగా, అతను ఇంకా విచిత్రంగా చూస్తున్నారంటండి. అంటే ఎంత గొప్పోడో, దేవుడికి ఎంత మరి ధారాళంగా ఇచ్చాడని. అయితే అక్కడ అలాగా అందరూ అనుకుంటూ ఉండగానే మధ్యలోనంటే ఒక గంట సేపులోను వర్షం వస్తే పైనుండి ఏదో వర్షం వస్తే కన్నం పడిపోయి అక్కడ ఉన్న పాత్రలోకి వెళ్ళిపోయి అంట నీళ్ళని. వెళ్ళిపోతే ఆ పాత్ర అంతా కూడా మరి అదంతా ఏం చేశాడు? గొప్ప కోసం బంగారపు గిన్నె అని చెప్పాడు, కానీ లోపలంతా ఇత్తడిపోతాను, పైన కూడా బంగారపు పోత చేసుకొచ్చి ఇచ్చాడు. నిజమైన బంగారం కాదు అది. వేస్తే అదంతా చూస్తే ఎల్లారు వచ్చేపాటికి చూస్తే అందరూ ఇనుము పాత్రలాగా అయిపోయిందంటండి అది. ఎందుకంటే దానికి ఏం చేసి వచ్చాడు? పూత పూసాడు. నిజంగా అప్పుడు తన భక్తి ఏంటో బయటపడింది. అప్పుడు అంటే దేవుడు అంటే ఎంత భక్తి ఉందో బయటపడింది. పైకి ఏంటి? దేవుని దగ్గర భక్తి పరుల్లాగా ప్రజలు ఎదురు కూడా కనుపరుచుకోవడానికి దేవుడికి ఆ బంగారపు గిన్నె ఇచ్చేసాడని ఊరంతా అనుకుంటున్నారు. కానీ దేవుడు మెప్పించడానికి చేయలేదు అది. ప్రజలు ఎదురుగుండా తను గొప్పవాడని అనుకోవాలని చేశాడు. అంటే తనకి నిజంగా దేవుడు అంటే భక్తి ఉందండి? ఏమాత్రం లేదు. అలాగే మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండకూడదని అది ఏమైపోయి ఇనప పాత్ర అయిపోయింది. అలాగే మనం కూడా పైకి భక్తి గర్రవారిలాగా ఉంటూ మరి అలాగే సేమ్ మనం కూడా ఆ విధంగా జీవించామనుకోండి, మనం ఏమాత్రం కూడా పరలోకం వెళ్ళం. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మరి నిజమైన యథార్థమైన పాత్రగా మనం జీవించాలండి. యథార్థంగా
యథార్థంగా నమ్మకంగా ఎప్పుడైతే జీవిస్తామో మన యొక్క భక్తిని దేవుడు చూసి, మన యథార్థతను చూసి దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కార్యాలు చేస్తాడు. యథార్థత మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మరి అలా యోబు జీవితంలో చూస్తే భూలోకంలో ఉన్నంత యథార్థవంతుడు లేడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి. ఎవరు చెప్తున్నాడమ్మా? దేవుడే చెప్తున్నాడు యోబు గురించి. మన గురించి దేవుడు అలా సాక్ష్యం చెప్తున్నాడా? సాక్ష్యం అలా చెప్తున్నాడా? మనం దేవుని ఎదుట భక్తిపరులుగా యథార్థంగా జీవిస్తున్నామా? యథార్థమైన భక్తి జీవిస్తే మరి దేవుడు ఆ ఇష్టమైన పాత్రగా మనం జీవిస్తాం, ఇష్టమైన బిడ్డగా జీవిస్తాం. మరి యోబుకి మరి యథార్థంగా ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం తన భక్తిని వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా అన్యాయంగా జీవించలేదండి. నోటి మాటతో కూడా దేవుని దూషించలేదు. ఎప్పుడు కూడా దేవుని భక్తి యథార్థంగా చేశాడండి, నమ్మకంగా చేశాడు. మరి తను కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, స్నేహితులు దూషించినా, భార్య ఎన్నన్నా, ఎవరు ఎన్నన్నా కూడా దేవుని యథార్థంగానే మరి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ తన భక్తిని కాపాడుకున్నాడు. ఈరోజు మన భక్తిని మనం కాపాడుకుంటున్నామా? యథార్థమైన భక్తిని మనం చేస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? మరి బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది కూడా సౌలు తన యథార్థతను కోల్పోయాడు. అననీయ సప్ఫీరాలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుడు చేయొద్దన్న పని చేశారు. వాళ్ళు ఏం చేశారంటే అండి, వారు ఇలాగే భక్తిపరులుగా తన జీవితంలో ఏం చేశారంటే వేషధారణగా వారి జీవితంలో భక్తిని చేశారండి. ఎందుకంటే ఆ రోజుల్లోనూ వారికి ఉన్న ఆస్తులన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు అనమాట. అయితే వారు మంచి పేరు కోసము మరి వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మతోనే అంటే అబద్ధం చెప్పారు. అక్కడ వారికి వచ్చిన నష్టం ఏంటి? ప్రాణం కోల్పోయారండి. అంటే కొంత దాచుకొని కొంత దేవుని దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మొత్తం వారికి ఉన్న ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. ఏం చెప్పారు? మేము అమ్మితే ఎంతే వచ్చింది అని చెప్పారు. అబద్ధం చెప్పారు. అంటే అబద్ధం అంటే అది యథార్థత కోల్పోయినట్టే కదా. దేవుని సన్ని యథార్థత వాళ్ళు కోల్పోయారు. అంటే యథార్థంగా జీవించకుండా అబద్ధం ఆడారు కాబట్టి వారి జీవితంలో ఏమొచ్చింది? నష్టం వచ్చిందండి. వాళ్ళు ఎటువంటి భక్తి చేశారు? యథార్థమైన భక్తి చేయలేదు. వాళ్ళ నోటంటే ఏమొచ్చింది? అబద్ధం చెప్పారు. అంటే దేవుణ్ణే మోసపుచ్చారు వాళ్ళు. ఇలాంటి భక్తి చేయటం వల్ల మన జీవితంలో నష్టపోతాం తప్ప ఏ కార్యాలు మనము చూడలేము. వాళ్ళు అలాగ అబద్ధం చెప్పి దేవునితోనే మరి అబద్ధం చెప్పారంటే పరిశుద్ధాత్మనే మోసపుచ్చారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారండి. అలాగే మనము అటువంటి భక్తి చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చాలామంది అంటారు మా జీవితంలో కార్యాలు ఎందుకు జరగట్లేదంటే, ప్రభువా ఇంకా మా హృదయంలో ఏ పాపం ఉందో, ఇంకా మా జీవితంలో ఏమి మీకు ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో, ఇంకా ఏమైతే మేము యథార్థంగా జీవించలేకపోతున్నామో తండ్రి, మా యథార్థతను మేము కలిగి ఉండటానికి మాలో ఉన్న పాపాన్ని తీసివే నాయన అని మన పశ్చాత్తాపగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని యథార్థవంతులుగా తీర్చిదిద్దాడు. యథార్థమైన పాత్రలుగా మనల్ని తయారు చేస్తాడు దేవుడు. ఎందుకంటే అలాగే ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితంలో మన ప్రార్థనకు జవాబు వస్తుందండి. చాలామంది అంటారు నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు ఎందుకు రావట్లేదంటే మనలో పాపం ఉంచుకుని అసూయ, ద్వేషాలు, పగ, కుట్రలు ఇవన్నీ ఉంచుకుని ప్రార్థన చేస్తే మటుకు ఏమాత్రం కూడా దేవుడు ఆలకించడండి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఎలాంటి న్యాయవంతుడు. ఇటువంటి అయిన దేవుణ్ణి మనము పాపం ఉంచుకొని కానీ ప్రార్థన చేస్తే ఏమాత్రం కూడా మన ప్రార్థన అస్సలు వినడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే యథార్థముగా ప్రార్థన చేయమంటున్నాడు. అది మనుషులు ఎదురుకుండా భక్తిపరులుగా కనపడవచ్చు, కానీ మన హృదయంలో ఏ పాపం ఉందో, మన బ్రతుకు ఎలాంటిదో దేవుడు అంతా కూడా చూస్తున్నావు. నువ్వు ఉదయం లేచి నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీ ఎలాగ భక్తి చేస్తున్నావో అంతా కూడా దేవుడు పైనుండి చూస్తున్నాడు. అంతరంగంలో పరిశోధించే దేవుడు అండి. ఆనాడు సమూయేలుని చూశాడు దేవుడు. సమూయేలు ఎంతో భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలుని దీవించాడు. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఈరోజు మనలో యథార్థత లేక, యథార్థమైన భక్తి చేయక మనం దేవునికి దూరంగా ఉండటం వల్ల దేవుని సన్నిధిలో అన్నీ కూడా మరి కోల్పోతున్నాం. మరి అన్నీ కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే యథార్థమైన భక్తి మనము చెయ్యాలి, యథార్థంగా జీవించాలి, యథార్థంగా బ్రతకాలి. ఈ యథార్థంగా బ్రతకకుండా దేవుడు నాకు ఏది చేయలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదని దేవుడిని ఎన్నో అంటూ ఉంటారండి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే పై భక్తి ఏమాత్రం కూడా దేవుడు ఇష్టపడ్డాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా భక్తి చేస్తావు అంతా దేవుడు పైనుండి చూస్తాడు.
నేను అంత చేసేస్తున్నాను, నేను ఇంత చేసేస్తున్నాను, నేను అంత ఇచ్చేస్తున్నాను, నేను ఇంత ఇచ్చేస్తున్నాను అనుకుని గొప్పలు చెప్పుకోవడం కాదు. కానీ దేవుని దగ్గర మనము యథార్థమైన భక్తి చేస్తే, యోబు గారు యథార్థంగా భక్తి చేశాడండి. యేసేపు చేశాడు యథార్థంగా భక్తి కదండి. మరి వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారా లేదా? యథార్థంగా భక్తి చేసిన వాళ్ళు ఎవరైనా నష్టపోయారా? ఎవరూ నష్టపోలేదు. సమూయేలును ఆశీర్వదించాడు, యథార్థంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేశాడు, యథార్థంగా జీవించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. యథార్థంగా దేవుని సన్నిధిలో నడిచిన వారిని, యథార్థంగా జీవించిన వారిని, యథార్థంగా భక్తి చేసిన వారు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుడికి వ్యతిరేకంగా పాపం ఉంచుకుని, ఆ ఇశ్రాయేలీలు కూడా పాపం ఉంచుకుని వారి చేతులంతా రక్తంతో నిండి ఉన్నాయి అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఎన్నో వ్యతిరేకమైన పనులు చేశారు దేవుడికి. దేవుడు మరి దేవుని సన్నిధిలో వారు ఎన్నో పాపాలు తిరుగుబాటు చేశారు, వ్యతిరేకమైన పనులు చేశారు, చేయొద్దు పనులు చేశారు. అందుకు మీరు ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నాడు? వాళ్ళు వ్యతిరేకం. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు విన్నప్పుడు, మనం చెప్పినప్పుడు మన దేవుడు వింటాడా? మనం 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 మన దేవుడు చెప్పిన మనం విన్నప్పుడు, మనం చెప్పినవి కూడా మన దేవుడు ఏమంటే వినడండి. జకర్యా గ్రంథంలో అంటాడు, నేను చెప్పినప్పుడు మీరు విన్నప్పుడు మీరు చెప్పిన నేను విన్నాను అంటాడు దేవుడు. అందుకని మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంటే ఆలకించడంట అసలు. అందుకనే మీ పాపములే మీకును నాకు అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే ఈ అడ్డులు, ఈ పాపాలు ఎప్పుడైతే తీసేసుకుని ప్రార్థన చేస్తారో, మరి అలాగండి బైబిల్ గ్రంథంలో పరలోకంలో వ్యభిచారులు, సుంకర్లు ఉన్నారంటే వీళ్ళు మారి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు కాబట్టి అటువంటి వారు ఉంటారని దేవుడు చెప్తున్నాడు. శాస్త్రులు పరిశీలు ఉండరంటాడు. ఎందుకు? శాస్త్రులు పరిశీలు ఎవరో పై భక్తి చేసేవాళ్ళు, పై భక్తి చేసేవాళ్ళు ఏమాత్రం కూడా పరలోకం వెళ్ళరు. కానీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకొని యథార్థంగా భక్తి చేసేవాళ్ళు మరి ఏం చేస్తారు? దేవుడు ఆశీర్వదించి దీవింతాడు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.